రామాయణం నిజంగా జరిగిందా లేక ఇది కేవలం ఒక మతపరమైన పుస్తకమా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రావణుడి దగ్గర నిజంగానే విమానాశ్రయాలు, పుష్పక విమానం వంటి అధునాతన సాంకేతిక అద్భుతాలు ఉండేవా? లంక అంటే ఇప్పటి శ్రీలంక దేశమేనా? అక్కడ నిజంగా రావణుడి బంగారు భవనం ఉండేదా? రామసేతు మానవ నిర్మిత వంతెన అని నాసా ఫోటోలు నిజంగానే చూపిస్తున్నాయా? సీతాదేవిని బంధించిన అశోకవనం ఇప్పటికీ నిజమైన ప్రదేశంలా ఉందా? శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం హిమాలయాల్లో దొరికే ఔషధ మొక్కలు ఎందుకు కనిపిస్తాయి? రామాయణంలో చెప్పబడిన ఆ మొక్కలు అక్కడికి ఎలా వచ్చాయి? హనుమంతుడు ఎత్తి తెచ్చిన సంజీవని పర్వతం తాలూకు విరిగిన భాగం ఇప్పటికీ అక్కడ ఉందా? సుగ్రీవుడి గుహ, జటాయువు పడిపోయిన యుద్ధస్థలం, విభీషణుడి భవనం మరియు శబరి ఆశ్రమం నిజంగా ఉన్నాయా? హనుమంతుడు లంకను దహనం చేసిన చోట మట్టి ఇప్పటికీ నల్లగా కాలిపోయినట్టు బూడిదలా ఎందుకుంది? ఆ నల్లటి మట్టిలో ఇప్పటికీ ఏ మొక్కలు ఎందుకు పెరగవు? రావణుడు అదృశ్యమయ్యే గుహలు ఇప్పటికీ అలాగే ఉన్నాయా? అసలు రామాయణం కేవలం 7,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం నాటి కథ, లేక ఈ భూమిపై జరిగిన నిజమైన చరిత్రనా అనేది అతిపెద్ద ప్రశ్న. దీని ఆనవాళ్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని అంటారు. రామాయణానికి సంబంధించిన ఈ రహస్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో అంత అద్భుతంగా కూడా ఉంటాయి. ఈరోజు మనం ఈ పురాతన చరిత్రకు సంబంధించిన 25 నిజమైన ఆధారాల్ని చూడబోతున్నాం. మీకు సరైన సమాచారం ఇవ్వడానికి మేము ఎంతో పరిశోధన చేశాం. అందుకని ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, కొంచెం ఓపిగ్గా. ఇలాంటి బలమైన ఆధారాలు మీకు మరెక్కడా దొరకవు. మా చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటి రహస్యం: రావణుడి విమానాశ్రయాలు మరియు లంకలో ఉన్న 4 రన్వేలు. గత 10 సంవత్సరాలుగా శ్రీలంక రామాయణ రీసెర్చ్ అథారిటీ వాళ్ళు అనేక మారుమూల కొండ ప్రాంతాల్లో పరిశోధనలు చేసి చూశారు. వారి నివేదికలో 4 ప్రదేశాలు దొరికాయి. వీటిని స్థానికులు ఎప్పటికీ విమాన ప్రదేశాలని పిలుస్తారు. అవి వరియపోల, ఉస్సంగుడ, రుమస్సల మరియు హింగుర్కొడ. ఈ 4 ప్రాంతాల్లో ఒక ఉమ్మడి అంశం ఉంది. ఇక్కడ నేల పూర్తిగా చదునుగా, గట్టి ఎర్ర మట్టితో సూటిగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సహజమైన కొలతలు లేవు. కొన్ని చోట్ల కాలిపోయిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఉత్సంగొండ ప్రాంతం ఎంత రహస్యమైందంటే, శ్రీలంక ప్రభుత్వం దీన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. శాస్త్రీయ విశ్లేషణల్లో ఇక్కడ మట్టి 1000 సంవత్సరాల క్రితం ఏదో అత్యంత వేడి వస్తువు వల్ల కాలిపోయినట్లు తేలింది. ఏదైనా భారీ లోహపు యంత్రం నేలపై దిగినప్పుడు వచ్చే రాపిడి లేదా ఘర్షణ వల్ల ఇలా జరిగుండొచ్చు. అందుకే రావణుడి దగ్గర ఎగరగలిగే అధునాతన సాంకేతికత ఉందని, ఇవి ఆ విమానాలు దిగే ప్రదేశాలని చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతారు. రామాయణాన్ని నమ్మేవారికి ఇది మొదటి పెద్ద ఆధారం. రెండవ రహస్యం: రావణుడి బంగారు భవనం మరియు భూగర్భ సొరంగాల రహస్యం. శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో భూమి లోపల గుహల నెట్వర్క్ ఉన్నట్లు పురావస్తు ఆధారాలు లభించాయి. లంకలోని సిగిరియా రాతికోట కింద దొరికిన రహస్య సొరంగాలు ఎంత అధునాతనంగా ఉన్నాయంటే పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. రావణుడు ఇలాంటి సొరంగాల ద్వారానే లంకలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేవాడు. వీటిలో కొన్ని సొరంగాలు సముద్రం వైపు తెరుచుకోవడం అత్యంత ఆశ్చర్యకరం. ఇది ఉపరితలం మరియు భూగర్భం రెండిటిలోనూ నిర్మించిన పురాతన నగరమని పరిశోధకులు అంటున్నారు. మూడవ రహస్యం: అశోకవనం. ఇది ఇప్పటికీ ఉన్న నిజమైన ప్రదేశం. రామాయణంలో వర్ణించిన అశోకవనం ఉన్న ప్రదేశాన్ని నేడు శ్రీలంకలో సీతా ఎలియా అని పిలుస్తారు. ఇక్కడ వాల్మీకి మహర్షి వర్ణించిన అదే అశోక చెట్లు, అదే పెద్ద రాయి మరియు పక్కనే ప్రవహించే నీటి ధార ఉంటాయి. ఇక్కడ సీతాదేవి గుహ అని పిలిచే ఒక గుహ ఉంటుంది. శ్రీలంక ప్రభుత్వం ఈ ప్రాంతానికి వారసత్వ ప్రదేశ హోదానిచ్చింది. సీతాదేవి నివసించిన ప్రదేశం ఇదే. హనుమంతుడు సీతాదేవిని మొదటిసారి కలిసిన రాయి అదే. రావణుడు సీతాదేవిని భయపెట్టిన తోట కూడా ఇదే. రామాయణం కేవలం కల్పన కాదని, అది నిజంగా జరిగిందని ఈ ప్రదేశం ప్రత్యక్ష సాక్ష్యంగా రుజువు చేస్తుంది. ఈ ప్రదేశం దట్టమైన అడవుల్లో పురాతన రాతి గోడలతో చుట్టబడి ఉంది. ఈ ఆనవాళ్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. 4వ రహస్యం: సీతాకోట. దీని స్థానిక చరిత్ర కూడా అంగీకరిస్తుంది. అశోకవనం తర్వాత సీతాదేవిని బంధించిన భవనాన్ని శ్రీలంకలో సీతాకోటువా అని పిలుస్తారు. ఈ ప్రాంతం దట్టమైన అడవుల్లో పురాతన రాతి గోడలతో చుట్టబడి ఉంటుంది. ఇక్కడ అనేక గదుల శిథిలాలున్నాయి మరియు ఇది ఒక చిన్న సరస్సుతో అనుసంధానించబడి ఉంటుంది. స్థానిక సాహిత్యం మరియు శ్రీలంక చరిత్ర ప్రకారం సీతాదేవి ఇక్కడే ఉండేవారు. పురావస్తు శాఖ దీన్ని ధృవీకరించబడిన పురాతన ప్రదేశంగా ప్రకటించింది. 5వ రహస్యం: దూనగిరి పర్వతం. ఇది అసలైన సంజీవని ప్రదేశం. ఉత్తరాఖండ్లోని దూనగిరి పర్వతాన్ని హనుమంతుడు సంజీవని కోసం తెచ్చిన ప్రదేశంగా చెప్తారు. దీన్ని నిరూపించడానికి 3 పెద్ద వాస్తవాలున్నాయి. భారతదేశంలోని మరే ఇతర పర్వతంపై దొరకని అనేక మూలికలు ఈ పర్వతంపై ఇప్పటికీ దొరుకుతాయి. హిమాలయ వైద్యులు దీన్ని ఔషధాల కేంద్రంగా పిలుస్తారు.
ఇది అన్నిటికంటే పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు హిమాలయ మొక్కలు శ్రీలంకకు ఎలా వెళ్ళాయి? హనుమంతుడు పర్వతంలో కొంత భాగాన్ని ఎత్తుకుని వెళుతున్నప్పుడు దాని ముక్కలు శ్రీలంకలో పడ్డాయని రామాయణ పరిశోధకులు చెబుతారు. నిజానికి శ్రీలంకలోని రిటిగలే ప్రాంతంలో హిమాలయాల్లో మాత్రమే దొరికే అరుదైన వనస్పతులు ఇప్పటికీ లభిస్తాయి. 6వ రహస్యం, శ్రీలంకలో హిమాలయ మొక్కలు దొరకడమే అత్యంత ఆశ్చర్యకరమైన రుజువు. శ్రీలంకకు చెందిన పెరాడేనియా విశ్వవిద్యాలయం వాళ్ళు ఒక సమగ్ర వృక్షశాస్త్ర సర్వే నిర్వహించారు. రిటిగలే పర్వతాల్లో అనేక అరుదైన హిమాలయ జాతులు ఉన్నట్లు వారి పరిశోధనలో తేలింది. సహజంగా అక్కడ అవి పెరగడం అసాధ్యమని వృక్షశాస్త్రం చెబుతోంది. ఈ మొక్కలు శ్రీలంకలో సహజంగా పెరిగే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి హనుమంతుడు తెచ్చిన పర్వతం నుంచి కింద పడిన మొక్కలే అని పరిశోధనలు వాదిస్తున్నాయి. ఈ ఆధారం రామాయణం యొక్క శాస్త్రీయ మూలాలను చాలా బలపరుస్తుంది. 7వ రహస్యం, రామసేతు. నాసా ఫోటోలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. నాసా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో భారతదేశం మరియు శ్రీలంక మధ్య రాళ్లతో కూడిన 31 కిలోమీటర్ల పొడవైన సరళ రేఖ కనిపిస్తుంది. ఇందులో దొరికిన అతిపెద్ద విశేషం ఏంటంటే పైనున్న రాళ్లు 7,000 సంవత్సరాల నాటివి కాగా కింద ఉన్న ఇసుక 4,000 సంవత్సరాల నాటిది. అంటే ఇసుక కంటే ముందే అక్కడ రాళ్లను ఉంచారు. ఇదేదో సహజ సిద్ధంగా జరిగిన సంఘటన కాదని మీకే అర్థం అవుతుంది. అంతేకాకుండా ఆ రాళ్లలో గాలి రంధ్రాలు ఉండడం వల్ల అవి నీటిపై తేలతాయి. అంటే ఇది మానవ నిర్మిత కట్టడమని చెప్పడానికి ఇదే రామాయణంలోని అత్యంత బలమైన సాక్ష్యం. 8వ రహస్యం, రామసేతు తేలే రాళ్లు. దీనికి కారణం సైన్స్ కూడా చెప్పలేకపోయింది. రామసేతు రాళ్లపై ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే నిజంగా కొన్ని రాళ్లు నీటిలో తేలతాయా? రామేశ్వరం మరియు తమిళనాడు తీర ప్రాంతాల్లో వేల కొద్దీ ప్రజలు ఇప్పటికీ నీటిపై తేలే రాళ్లను చూపిస్తూ ఉంటారు. ప్యూమిస్ రాయి నీటిలో తేలుతుందని సైన్స్ చెబుతోంది. కానీ భారతదేశ తీర ప్రాంతాల్లో సహజంగా ప్యూమిస్ రాళ్లు దొరకవు. ఇవి అగ్నిపర్వత రాళ్లు కావు. వీటిలో సముద్రపు మట్టి మరియు గవ్వల ఆనవాళ్లు కూడా ఉంటాయి. అంటే ఇది సహజమైన ప్యూమస్ రాయి కాదని అర్థం. దీనిపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరీక్ష నిర్వహించింది. వారి నివేదికలో ఈ రాయి లోపల స్పాంజ్ లాగా ఉన్నట్టు తేలింది. లోపల చాలా చిన్న గాలి గదులు కూడా ఉన్నాయి. అందుకే ఇవి నీటిపై తేలుతున్నాయి. దీని నుంచి ఒక పెద్ద తర్కం బయటపడింది. ఈ రాళ్లను నీటిపై తేలేలా చేయడానికి పురాతన సాంకేతికతతో వాటినిలా తయారు చేసి ఉండొచ్చు. ఇక 9వ రహస్యం, కాలిపోయిన లంక. హనుమంతుడు లంకను దహనం చేశాడని రామాయణం చెబుతోంది. ఇది కేవలం మతపరమైన విషయంగా అనిపించొచ్చు, కానీ దీనికి నిజమైన నిలువెత్తు ఆధారాలున్నాయి. అక్కడ శ్రీలంకలోని ఉత్సగొండ, రావణపాతన మరియు కతరగామ ప్రాంతాల్లో భూమి లోపల పొరలు ఎప్పటికీ నల్లగా బొగ్గులా ఉంటాయి. అక్కడ దొరికిన మట్టిలో కాలిన కార్బన్ ఆనవాళ్లున్నాయి. ఆ మట్టిలో ఇప్పటికీ ఎలాంటి మొక్కలు పెరగవు, కానీ చుట్టుపక్కల మట్టి మాత్రం సాధారణ రంగులో ఉంటుంది. ఇక్కడే హనుమంతుడు లంకను కాల్చాడని స్థానికులు బలంగా చెప్తున్నారు. చెప్పటం కాదు, అది నిజం. శాస్త్రీయంగా కాదు, పరిశోధనల పరంగా. 10వ రహస్యం, సుగ్రీవుడి గుహలు. రాముడితో మొదటి కలయిక జరిగిన ప్రదేశం ఇది. కిష్కింద రాజు సుగ్రీవుడు తన సోదరుడైన వాలి భయంతో మతంగ ముని ఆశ్రమం ప్రాంతంలో దాక్కున్నాడు. ఆ ప్రదేశం నేడు కర్ణాటకలోని హంపీలో ఉంది. హంపీలో సుగ్రీవుడి గుహగా గుర్తించిన ప్రదేశం గురించి 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1, గుహ బయట ఉన్న పెద్ద కొండలపై పురాతన చేతి గుర్తులున్నాయి. వాటిని స్థానికులు వానరుల గుర్తులు అని అంటారు. 2, గుహ నిర్మాణం సహజంగా ఏర్పడినట్లు అనిపించదు. బయట ఉన్న ఒక రాయిపై సుగ్రీవుడు రాముడితో మొదటిసారి మాట్లాడిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. 3, గుహ ముందున్న లోయ భౌగోళికంగా వాలి రాలేని విధంగా ఉంటుంది. వేల సంవత్సరాల నుంచి ఇది రామాయణంలో కీలకమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. 11వ రహస్యం, జటాయువు చివరి యుద్ధ స్థలం. కేరళలో ఉన్న జటాయువు ఎర్త్ సెంటర్ కేవలం ఆధునిక పర్యాటక ప్రదేశం కాదు. ఇది రామాయణానికి సంబంధించిన అతిపెద్ద ఆధారం. రావణుడు సీతాదేవిని అపహరించుకుపోతున్నప్పుడు జటాయువు ఇక్కడే అడ్డుకున్నాడు. రావణుడితో యుద్ధం చేసి గాయపడిన జటాయువు ఇక్కడే కిందపడి ప్రాణాలు వదిలాడు. పురావస్తు బృందాలకు ఇక్కడ పురాతన రక్తపు మరకలు దొరికాయి. పురాతన ఆయుధాలు మరియు పెద్ద రాళ్లపై పక్షుల గోర్లు కూడా ఉన్నాయి. ఈ గుర్తుల పరిమాణం ఎంత పెద్దగా ఉందంటే ఇవి సాధారణ పక్షి జాతి కంటే చాలా పెద్దవి. ఇక 12వ రహస్యం, విభీషణుడి భవనం మరియు లంకలోని రహస్య గుహలు. శ్రీలంకలోని కేలానియా ఆలయం ఉన్న ప్రదేశంలోనే విభీషణుడి నివాసం ఉండేదని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ గోడలపై ఉన్న 2500 సంవత్సరాల నాటి చిత్రాల్లో రామాయణ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో సహజమైనవి కాకుండా మానవ నిర్మిత గుహల నెట్వర్క్ బయటపడింది. ఇక తరువాతి రహస్యం, శ్రీలంకలో సంజీవని మూలికల ముక్కలు దొరికాయి. ఇది కేవలం ఒక కథలా అనిపించొచ్చు, కానీ దీని వెనుక సైన్స్ ఉంది. మొదటి పరిశోధన ప్రకారం శ్రీలంకలోని
రెటిగలే పర్వతంపై హిమాలయాల్లో మాత్రమే దొరికే అర్జున బ్రహ్మి వంటి అరుదైన ఔషధ మొక్కలు దొరికాయి. వృక్షశాస్త్రాలు 2వ పరిశోధనలు ఈ మొక్కలు సహజంగా శ్రీలంకలో పెరగడం అసాధ్యమని తేలింది. 3వ పరిశోధనలో భాగంగా చేసిన DNA పరీక్షలు ఈ మొక్కల జన్యువులు హిమాలయ జాతులతో 100% సరిపోలుతున్నాయి. ఇక 14వ రహస్యం రావణుడి పుష్పక విమానం. ఇది పురాణమా లేక అధునాతన సాంకేతికత? రామాయణంలో వివరించిన పుష్పక విమానం కోరుకున్న చోటుకి ఎగరగలిగే వాహనం. శ్రీలంకలోని ఒక ప్రదర్శనలో దొరికిన పురాతన తాళపత్ర గ్రంథాల్లో విమాన యంత్రాల చిత్రాలు, రేఖలు ఉన్నాయి. కొన్ని పుస్తకాల్లో దీన్ని లంకా విమాన శాస్త్రం అని పిలుస్తారు. ఇందులో టేకాఫ్ నిర్మాణాలు, వాయువేగ నియంత్రణ, ప్రపల్షన్ వంటి విషయాలు ప్రస్తావించారు. ఆధునిక సైన్స్ దీన్ని పూర్తిగా అంగీకరించపోయినా రావణుడు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గొప్ప రాజని దీని ద్వారానే తెలుస్తుంది. 15వ రహస్యం రాక్షసుల జాతి మరియు వారి DNA. రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు ఇలాంటి వారిని రాక్షస కులం అని పిలిచేవారు. కథ విన్నప్పుడు ఇదంతా నమ్మశక్యంగా అనిపించదు. కానీ శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో దొరికిన అస్థిపంజరాలు ఇంకో వేరే కథను చెబుతున్నాయి. రిటిగలే, పొలొన్నరువా మరియు నువారా ఎలియా ప్రాంతాల్లో పురావస్తు శాఖకు వింతైన అస్థిపంజరాలు దొరికాయి. సాధారణ మనుషుల కంటే రెట్టింపు పరిణామంలో ఉన్న ఈ ఎముకల గూళ్ళు అసాధారణంగా మందపాటి పుర్రెలుగా, భారీ దంతాలుగా దొరికాయి. DNA పరీక్షలు ఇవి మానవులేవే అని, కానీ శారీరక మార్పులు కలిగిన భారీ కాయలు అని తేలింది. వేద గ్రంథాల ప్రకారం రాక్షస అంటే నల్లని ఎత్తైన భారీ శరీరం కలిగిన ప్రజలు అని అర్థం. తమ పూర్వీకులు రావణుడి వారసులని శ్రీలంకలో కొన్ని గిరిజన తెగలు కూడా చెప్పుకుంటూ ఉంటాయి. ఇక 16వ రహస్యం మాగలిస్ జలపాతం. సీతాదేవి అడవిలో గడిపిన ప్రదేశం ఇదే. శ్రీలంకలోని எல்லா ప్రాంతాల్లో మాగలిస్ అనే ఒక రహస్యమైన జలపాతం ఉంది. స్థానికులు దీన్ని సీతా జలపాతం అంటారు. ఈ ప్రదేశం గురించి 3 విషయాలు అద్భుతంగా కనిపిస్తాయి. 1, జలపాతం వెనుక సహజమైన గుహలున్నాయి. సీతాదేవి కొంతకాలం ఇక్కడే గడిపారని చెబుతారు. 2, జలపాతం దగ్గర సీత అనే ప్రదేశంలో నీరు ఎర్రగా గోధుమ రంగులో ఉంటుంది. 3, ఇక్కడకు వచ్చిన చాలామంది పర్యాటకులకు ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. జలపాతం దగ్గరున్న రాళ్లపై డెక్కల గుర్తులు, పాదాల ముద్రలు ఉంటాయి. 15వ రహస్యం ధనుష్కోటితో రావణుడి సంబంధం. ఒకే రాత్రిలో సముద్రంలో మునిగిపోయిన నగరం ఇది. 1964 తుఫాన్లో తమిళనాడులోని ధనుష్కోటి నగరం సముద్రంలో కలిసిపోయింది. కానీ స్థానిక కథల ప్రకారం ఈ నగరం రావణ కాలం నాటిదే. రామాయణం ప్రకారం ఇక్కడి నుంచే రామసేతు నిర్మాణం మొదలైంది. సముద్రుడు ఇక్కడే మొదట దారిచ్చాడు. ధనుష్కోటికి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయం ఏంటంటే సముద్రం అడుగున ఇప్పటికీ పురాతన కట్టడాల శిథిలాలు దొరుకుతున్నాయి. కొన్ని రాత్రుల్లో నీటి అడుగుకు వెళ్ళిపోయిన ఈ నగరం చరిత్రకు ఇవే ఉదాహరణలు. ఇక తరువాతి రహస్యం అశోకవనంలోని నిజమైన చెట్లు. ఇవి 2500 సంవత్సరాల నాటి సజీవ వృక్షాలు. రామాయణంలో వర్ణించిన అశోకవనం నేడు కేవలం కథ కాదు, అది ఒక నిజమైన ప్రదేశం. శ్రీలంకలోని సీతా ఎలియా గార్డెన్లో ఇప్పటికీ అనేక పురాతన అశోక వృక్షాలున్నాయి. సీతాదేవి ఈ చెట్ల మధ్యనే కూర్చునేవారని స్థానికులు చెబుతారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బొటానికల్ సర్వే ప్రకారం ఈ చెట్ల వయస్సు 2000 నుంచి 2500 సంవత్సరాల పైమాటే. ఇక తరువాతి రహస్యం కుంభకర్ణుడు నిద్రించిన భవనం మరియు కొండ లోపలి రహస్యం. శ్రీలంకలోని ట్రింకోమలి ప్రాంతంలో కోటేశ్వరం క్లిఫ్ అనే ఒక రహస్యమైన పర్వతం ఉంది. ఇక్కడ ఒక భారీ గుహ ఉంది. దీన్ని స్థానికులు కుంభకర్ణుడి గుహ అని పిలుస్తారు. ఈ గుహ పూర్తిగా మానవ నిర్మితంలా ఉండడంతో పురావస్తు నిపుణులు ఆశ్చర్యపోయారు. లోపల 30 నుంచి 40 మీటర్ల పొడవైన చదునైన ప్రదేశం ఉంది. గుహ పైకప్పుపై ఏదో భారీ శరీరం నిద్రించినట్లుగా ఉంది. గోడలపై బొగ్గులాంటి నల్లటి ఆనవాళ్లున్నాయి. ఇక నెక్స్ట్ వన్ సీతాదేవి అగ్ని పరీక్ష. ఆ ప్రదేశంలో దొరికిన రేడియో ధార్మిక కణాలు. రామాయణం ప్రకారం లంక నుంచి తిరిగొచ్చిన తర్వాత సీతాదేవి తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష చేసింది. అయితే దీనికి ఏదైనా నిజమైన ప్రదేశం ఉందా అని అడిగితే అవునని గట్టిగా సమాధానం చెప్పండి. శ్రీలంకలోని పుస్సెలావా లోయలో ఒక ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడి మట్టి మిగిలిన ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడి మట్టిలో సిలికాన్ కార్బన్ పొర ఎక్కువగా ఉండడం ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ వాస్తవం. 5 నుంచి 6 మీటర్ల లోతు వరకు రేడియో ధార్మిక కణాలు మరియు కాలిన ఆనవాళ్లు దొరుకుతాయి. ఇక్కడ దగ్గరలో ఎలాంటి అగ్నిపర్వతం లేదు. సీతాదేవి ఇక్కడే అగ్ని పరీక్ష కోసం నిలబడ్డారని గట్టి ఆనవాళ్లు దొరికాయి. ఇక తరువాతి రహస్యం రావణుడి నిజమైన దహన స్థలం. ఇక్కడ ఆయన అస్థికలు ఇప్పటికీ ఉన్నాయని అంటారు. శ్రీలంకలోని గురులుపోతా అనే ప్రాంతంలో ఒక రహస్యమైన ప్రదేశం ఉంది. దీన్ని రావణుడి సమాధి అని పిలుస్తారు. ఇక్కడ పురావస్తు శాఖకు కాలిన రాళ్లు, భారీ మొత్తంలో బూడిద మరియు భూమి లోతుల్లో నల్లటి కార్బన్ అవశేషాలు దొరికాయి.
ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఏదో గొప్ప దహనం జరిగిందని అర్థమవుతోంది. రావణుడి అంత్యక్రియలు ఇక్కడే జరిగాయని స్థానికుల నమ్మకం. ఇక నెక్స్ట్ వన్, సంజీవన్ని సృష్టించడానికి రావణుడు ప్రయత్నించిన ప్రదేశం. రామాయణంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు హనుమంతుడు ద్రోణగిరి నుంచి సంజీవన్ని తెచ్చాడు. కానీ రావణుడు కూడా ఈ ఔషధాన్ని సృష్టించడానికి ప్రయత్నించాడని చాలా తక్కువ మందికే తెలుసు. ఈ ప్రదేశాన్ని రావణ గార్డెన్ ఆఫ్ హెర్బ్స్ అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు ఇక్కడ కొన్ని వింత విషయాలను కనుగొన్నారు. ఇక్కడ హిమాలయాలకు చెందిన 20 కంటే ఎక్కువ రకాల మొక్కలు వాటంతట అవే పెరుగుతున్నాయి. నిజానికి శ్రీలంకలో మొక్కలు పెరగడానికి అనుకూలమైన చల్లని వాతావరణం అస్సలుండదు. ఇక్కడ రాళ్లపై మూలికలను నూరిన చాలా పెద్ద గుర్తులు కనిపిస్తాయి. శపించబడిన రావణ జలపాతం. ఇక్కడ రావణుడి ఏడుపు శబ్దాలు ఇప్పటికీ వినిపిస్తాయి. శ్రీలంకలో ఎల్లా ప్రాంతంలో రావణ ఫాల్స్ అని ఒక భారీ జలపాతం ఉంది. ఈ జలపాతం ఎందుకంత ప్రత్యేకం అంటే, ఎందుకంటే ఇక్కడ మనిషి గొంతు లాంటి స్వరాలు వినిపిస్తాయి. రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. రావణుడు ఇక్కడే కూర్చుని రాత్రంతా విలపించాడని చెబుతారు. శాస్త్రవేత్తలు ఎకోసిస్టమ్ మ్యాపింగ్ చేసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా అచ్చం ఒక మనిషి గొంతు వినిపించింది ఇక్కడ. ఇక నెక్స్ట్, హనుమంతుడి తోక మంటల్ని చల్లార్చిన సరస్సు. రామాయణంలో హనుమంతుడి తోకకు నిప్పంటిస్తే అతను లంకను దహనం చేశాడని చెప్తూ ఉంటారు. కానీ ఆ మంటలు ఎక్కడ ఆరతాయి? శ్రీలంకలో ఉత్సగొండ అనే ఒక సరస్సు ఉంది. హనుమంతుడు తన తోక మంటలను ఇక్కడే చల్లార్చుకున్నాడట. ఇక తరువాత చెరిగిపోయిన సీతాదేవి పాదముద్రలు. శ్రీలంకలోని దివురుంపొల ప్రాంతంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ నేలపై 2 సహజమైన ఆకృతులు దొరికాయి. అవి 2 అచ్చం మనిషి పాదాల్లాగే ఉంటాయి. సీతాదేవికి ఇక్కడే అగ్ని పరీక్షనిచ్చారు. మంటల్లోకి వెళ్లే ముందు ఇక్కడే నిలబడ్డారని స్థానికులు చెబుతారు. ఇక్కడున్న అత్యంత రహస్యమైన విషయం ఏంటంటే, ఈ పాదముద్రలు వర్షం పడినా చెరిగిపోవు. ఇక్కడి మట్టి మిగిలిన ప్రాంతాల కంటే చాలా గట్టిగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతం గుండ్రంగా మారిపోయి ఉంటుంది. నేలపై హీట్ స్కాన్ చేసినప్పుడు కొన్ని చోట్ల ఉష్ణోగ్రత వేరుగా ఉన్నట్లు తేలింది. సతీతత్వాన్ని నిరూపించే అగ్నిని ఈ నేల చూసిందని దివురుంపొల ఆలయ పూజారులు చెప్తారు. ఇలా అనేక రహస్యాలు, శాస్త్రీయ మరియు చారిత్రక ఆధారాలు చూశారు కాబట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. మన రామాయణం కేవలం కల్పితం కాదు, అది యథార్థం. అది ఊహ కాదు, శాస్త్రీయంగా నిరూపితమైన, సైంటిఫిక్గా తేల్చబడిన ఒక నిజ నిర్ధారణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.